దేవుడేనయ్యా. నన్ను ఎంతో కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో కూడా ఆయన నన్ను చెయ్యి విడవక నాకు తండ్రిగా, తల్లిగా, తోడుగా, నీడగా ఉన్నాడండి. నా జీవితంలో నేను ఇలా ఉన్నానంటే ఆయన కృప, ఆయన దయ. ఎంతో మంది వ్యాధులు, బాధలు వచ్చి ఎంతో మంది నశించిపోయిన నా దేవుడు నన్ను విడవక, వెడబాయక నన్ను అత్తుకుని ఉన్నాడు. కానీ నా నోటు పిలుస్తాను అయినా సరే, నేను చెడ్డ మాటలు మాట్లాడినా సరే, దేవుడు నా పట్ల, నా బిడ్డల పట్ల ఆయన ఉచితమైన ప్రేమతో నన్ను ప్రేమించాడండి. నా సంఘ సహోదరులు, నా దైవజనుడు నా పట్ల ఎంతో ప్రార్థన, నేను వచ్చినా రాకపోయినా నా కుటుంబం గురించి నా దైవజనుడు ఎంతో ప్రయాసపడి నేను వచ్చినా రాకపోయినా సరే వచ్చి కనుక్కుంటారు. ఇంటికి వచ్చి ఇదేనండి నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించండి. నేను రక్షించిన కాడి నుండి నా దేవుడు మట్టుకు నేను ఒకప్పుడు లోకం వైపు చూసినా, నేను ఏ చెడ్డ మాటలు మాట్లాడినా దేవుడు ప్రభు నా పట్ల కార్యం చేసి నేను బాప్టిస్టులు తీసుకుంటాను అనగానే నా దైవజనుడు తీసుకుని ఇచ్చాడండి. నా దేవుడు నన్ను రక్షించిన నాటి నుండి కూడా నాకే కొదవ లేకుండా నన్ను ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడు అన్నట్టు నన్ను పోషించుతున్నాడండి. ఆయన దయ వల్ల నేను ఉన్నానండి. ఆయన ఉచితమైన ప్రేమతో నన్ను ఎంతో ప్రేమించాడు. నాకు ఎవరికి లేని రక్షణ కూడా నా దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నాను.